రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. నాకైతే అర్థం కాదు. రైస్ ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి, మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది. ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ 4 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫేర్ ప్రైస్ షాపు పోయినా రైస్ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికేటివి. ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు మీరు దీనికి. వై? 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 days ఉపయోగించి 15 days ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళేంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత ఇష్ట ప్రకారం చేయడం. అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే. వెర్ ఆర్ యూ గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేశాం. దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. దీస్ మై అబ్జర్వేషన్స్. కాబట్టి ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి. నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ. ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది.